కంప్యూటర్లు, రోబోలలో ఉండే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లను ఏ భాష ఆధారంగా రూపొందిస్తారో తెలుసు కదా? అవును, అవి ఇంగ్లీష్ భాషను ఆధారంగా చేసుకుని రూపొందించబడతాయి. అయితే ఆయా పరికరాలు సదరు భాషను 0, 1 అని మార్చుకుని తమకు అనుగుణంగా యూజర్ కమాండ్లను అర్థం చేసుకుంటాయి. దాని ప్రకారమే అవి అవుట్పుట్ ఇస్తాయి. అయితే కంప్యూటర్లు, రోబోలకు సులభంగా అర్థమయ్యే భాష ఇంగ్లీష్ కాదట, మన భారతీయ భాష సంస్కృతమేనట. అవును, మీరు విన్నది నిజమే. ఇది మేం చెప్తోంది కాదు. నాసాకు చెందిన ఓ సైంటిస్టు 1985లోనే దీనిపై పరిశోధనలు చేశారు కూడా. ఇంతకీ ఆయన ఏం చెప్తున్నాడంటే, నాసాకు చెందిన రిక్ బ్రిగ్స్ అనే సైంటిస్టు 1985లోనే కంప్యూటర్లు, రోబోలు సులభంగా అర్థం చేసుకునే భాషపై ప్రయోగాలు చేశాడు. అందులో తెలిసిందేమిటంటే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భాషలన్నింటిలోకెల్లా కేవలం సంస్కృత భాషనే కంప్యూటర్లు, రోబోలు సులభంగా అర్థం చేసుకోగలవట. అందులోనే సులభంగా వ్యాఖ్యలను తయారు చేసుకోగలవట. అలా అని చెప్పి రిక్ బ్రిగ్స్ ఓ పరిశోధనా పత్రాన్ని కూడా అప్పట్లో విడుదల చేశారు. కానీ ఈ విషయం చాలా మందికి తెలీదు. అయితే ఇప్పటికీ కంప్యూటర్లు, రోబోలలో ఇంగ్లీష్ భాషతో రూపొందించిన సాఫ్ట్వేర్లనే వాడుతున్నారులేండి, అది వేరే విషయం. మరి సంస్కృత భాషలో వాటిని ఎవరు వాడతారో వేచి చూడాలి. ఈ క్రమంలో సంస్కృత భాషకు చెందిన పలు ఇతర ఆసక్తికర విషయాలను కూడా తెలుసుకుందాం. 2010లో ఇంగ్లాండ్లోని యూనివర్సిటీ ఆఫ్ షెఫీల్డ్ కు చెందిన సైంటిస్టులు సూర్యుని బాహ్య వాతావరణంలో ఉన్న సౌండ్ వైబ్రేషన్స్ ను రికార్డ్ చేయదలిచారట. అయితే శూన్యంలో ధ్వని ప్రయాణించదు కనుక ఆ సౌండ్ ను రికార్డ్ చేసేందుకు వారు అత్యంత అధునాతనమైన శాటిలైట్ ఇమేజింగ్ టూల్స్ వాడారట. ఈ క్రమంలో వారు ఆ పరికరాల సహాయంతో సదరు సౌండ్ వైబ్రేషన్స్ ను రికార్డ్ చేసి వాటిని వినగా అందులో ఓం అనే సంస్కృత పదం శబ్దం వినిపించిందట. దీన్ని నాసా కూడా ధృవీకరించడం విశేషం. సంస్కృత భాషను నిత్యం ఉపయోగిస్తుంటే దాంతో మెదడుకు మంచి వ్యాయామం జరిగి మెదడు చాలా పదునెక్కుతుందట. 1950లో MITకి చెందిన ఓ ప్రొఫెసర్ దీన్ని నిరూపించారు కూడా. ఉచ్చారణ సరిగ్గా రానివారు, పదాలను సరిగ్గా పలకలేని వారు సంస్కృతాన్ని అభ్యసిస్తే దాంతో వారిలో ఆ సమస్య పోతుందట. అన్ని భాషల కన్నా సంస్కృత భాషను చాలా సులభంగా నేర్చుకోవచ్చట. కానీ చాలా మంది ఆ భాషను కష్టంగా భావిస్తారట. అయితే నిజానికి సంస్కృత పదాలు ఎలా ఉంటాయంటే ఒక పద్యం లేదా పాట పాడినట్టు లయబద్ధంగా ఉంటాయట. దీంతో వాటిని నేర్చుకోవడం సులభతరమవుతుందట. వేదాలు, భగవద్గీత, ఉపనిషత్తులు, రామాయణం, మహాభారతం, అర్థశాస్త్రం తదితర ప్రముఖ పురాణాలు, శాస్త్రాలన్నీ సంస్కృతంలోనే రాయబడినందున ఆ భాషను నేర్చుకుంటే ఆయా పురాణాలు, శాస్త్రాల్లో ప్రావీణ్యం సంపాదించేందుకు అవకాశం ఉంటుంది. ఆయుర్వేదం, యోగా, ఇండియన్ ఫిలాసఫీ, వేదిక్ మ్యాథ్స్, జ్యోతిషం వంటివి కూడా సంస్కృతంలోనే రాయబడ్డాయి. కనుక సంస్కృత భాష నేర్చుకుంటే ఆయా అంశాలకు చెందిన విషయాలను ఇట్టే గ్రహించవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి. కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.